నమస్కారం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ టైంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఈరోజు మనం అనుకున్నట్టుగా మరి మన ట్రైలర్ లాంచ్ 'కృష్ణరాజు' అనే వెబ్ సిరీస్ మేము తీసాం. దాని ట్రైలర్ లాంచ్ అంకుల్ పెద్దవాళ్ళు పోతల రమణ గారి చేతుల మీదుగా ఇప్పుడు చేద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం. అంకుల్ ఇక్కడే ఉన్నారు. అంకుల్ మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్దవాళ్ళు సత్యనారాయణ డాక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సార్ మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నాలో స్టోరీయా చెప్పరా సరదాగా. అవునేటి మీ కూడా ఇంకా రాలేదు? ఈ పాటకు వచ్చేయాలా? అల్లడికి వచ్చేస్తున్నాడా? దోలగా ఇంకొక మాట సత్య గురించి నీ నోటంట తప్పుగా అనిపించింది అనుకో. మరి ఇలాగేంట్రా అసలు అమ్మాయి లాంటిది చెప్తావండే. మా ఊరు అమ్మాయిని చెప్పడం కాదు కానీ అమ్మాయి నిప్పు బాస్. నిప్పంటే ఎంతమంది తల్లి పెట్టిస్తుందో. నిప్పంటే బంగారం అని, ఇంత మచ్చ కూడా లేదని. నేను ప్రేమించిన అమ్మాయి బ్రో. అంత మంచి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు? నా పిల్లరా, నా పిల్ల. అయినా ఎందుకే ఎప్పుడు వాళ్ళు లేదా అనుకుంటారు వీళ్ళు లేదా అనుకుంటారని ఏడుస్తావు? వాళ్ళు ఏమైనా నా పెళ్ళికి కట్నం ఇస్తున్నారా లేదా నా మొగుడు కాళ్ళు కడుగుతున్నారా? ఎకరం పొలం 50 లక్షలు కట్నం. నా ఎంటర్టైన్మెంట్ సంగతి ఏంటో నీకు చెప్పి నిన్ను లేకపోతే చంపేస్తారు. మీరు గర్వంగా తలెత్తుకొని తిరగాలి. మీరెవరి దగ్గర తగ్గకూడదు. ఉద్యోగస్తులు మాత్రమే ప్రేమించగలరు అనుకుంటే ఈ ఉద్యోగస్తులు అందరూ ఇంత కట్నాలు తీసుకొని అరేంజ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారండి? నన్ను రచ్చుకొట్టుకో, నన్ను రచ్చుకొట్టుకో. నేను నా లైఫ్ ని హ్యాపీగా గుడిపేద్దాం అనుకున్నాను. అది తెలియరాదరా గడిపేద్దామని. నరికేయాలి వాడిని. ఇంకా చాలా మంది ఉన్నారు చదువుకున్న పిచ్చోళ్ళు. నేను చెప్పమానండి. అదేరా మరి లవ్ స్టోరీ చెప్పన్నారా? ఈడేమో మందు అడుగుతాడు, ఆడేమో సోడా అడుగుతాడు, ఈడేమో పల్లీలు అడుగుతాడు. మన లవ్ స్టోరీ ఎవడింటాడు రా? అబ్బా నువ్వు చెప్తుంటే సూపర్ గా ఉంది బ్రో. రే ఎక్కిటు పదా వాడు సంగతి చూద్దాం. మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందంటరా. ఊరిని అదేనా పెద్ద బ్రహ్మ విద్యరా. ఆర్డర్ వేసి అవకపోతే అయితే అదే వస్తుంది, ప్రశాంతత. ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. అయితే మన మధ్యన ఆప్కో సత్యనారాయణ గారు ఉన్నారు, గౌరవనీయులు. ఆయన వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా, కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే డాక్టర్ గారు సత్యనారాయణ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇద్దరు సత్యనారాయణ గారు కూడా వచ్చి ఆరోగ్య పద్ధతి గురించి, అదే మన కృష్ణరాజు గారి గురించి ట్రైలర్లో మీ ఒపీనియన్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. లాస్ట్ టైం కూడా ఈ కృష్ణరాజు ట్రైలర్ ఇక్కడ ఎంత బ్రీఫ్గా కాకపోయినా సరే ఇక్కడే ప్రదర్శించడం జరిగింది. ఆ రోజే కూడా చాలా చక్కగా వచ్చింది అని మన డైరెక్టర్ గారిలో ఉన్నటువంటి ఒక ఒపీనియన్ జనాలకు ఎలా చూపించాలని అవుట్లెట్ బాగా తీసుకొచ్చారని చూపించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు బ్రీఫ్గా చూసాం, కొంచెం లేట్గా వచ్చాను, సారీ. ఫస్ట్ ఇవాళ కొంచెం ఫంక్షన్స్ ఎక్కువ ఉన్న వల్ల, కానీ చాలా క్లారిటీ చాలా బాగా ఉంది. మా మిత్రులు మరి రిటైర్డ్ ఎస్ఐ గారు అయినటువంటి కరుణ ఈశ్వరరావు గారు కూడా ఇందులో యాక్ట్ చేయడం, లాస్ట్ టైం నన్ను ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. చాలా బాగా వచ్చింది. శేఖర్ గారితో నేను కొంచెం ప్రయాణం చేయడానికి కూడా ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు. చాలా బాగా వచ్చిందని మీ అందరికీ తెలియచేస్తూ మంచి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మన డాక్టర్ సత్యనారాయణ గారు, ఆయన గవర్నమెంట్ డాక్టర్ గారు, లోకల్లో మంచి పేరున్న డాక్టర్ గారు, చాలా ఫేమస్ బాలాజీ రోడ్లోని, నాకు సుపరిచితులు కూడా ఆయన్ని ఇప్పుడు దాకా చూసిన ట్రైలర్ గురించి వారి యొక్క ఉద్దేశం చెప్పవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్. ఈ కృష్ణరాజు ట్రైలర్ లాంచింగ్కి సడన్గా మమ్మల్ని పిలిచి కొద్దిగా ఆశ్చర్యపరిచారు. సడన్గా ఒపీనియన్ కూడా చెప్పమంటే
బికాజ్ అంటే ఈ ప్రస్తుతం ట్రెండ్ అంతా కూడా ఈ వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తున్న టైంలో మా శ్రీకారు చాలా మంచి నిర్ణయంతో ఈ ఈ ప్రాజెక్ట్ చేపట్టాడు అనుకుంటున్నాం. సో ట్రైలర్ ఇస్ వెరీ నైస్. ఎందుకంటే క్వాలిటీ వైజ్ లొకేషన్స్ కానీ యాక్టర్స్ యొక్క హావభావాలు కూడా చాలా చక్కగా వచ్చాయని అనుకుంటున్నాం. అంటే మరి కొన్ని చోట్ల అయినా మరి పంచ్ డైలాగ్ లాంటివి ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా క్లిక్ అవుద్దేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ చిన్న కాన్సెప్ట్లో తీసిన ఫిల్మ్స్కి తప్పనిసరిగా ఒక 30 మినిట్స్లో మనం ఆహ్లాదం చేయాలంటే ఇంకా కొద్దిగా రేంజ్ ఉండలేమో అని అనుకుంటున్నాను నేను. నాకు తెలిసినందుకు మామూలుగా అంటే ఒపీనియన్ చెప్పమంటే డైరెక్ట్గా అలా చెప్తున్నాం. మరి ఇది ఎవరిని బాధ పెట్టే విషయం కాదు, కానీ బట్ అసలు క్వాలిటీ ఈజ్ వెరీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా మంచిగా పిక్చరైజ్ చేసేయడం నేను అనుకుంటున్నాను. ఇది చక్కగా 2 ఎపిసోడ్స్ అయిన తర్వాత ఇంకా మంచిగా హైప్ వచ్చి ప్రజలకు బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే శ్రీహరి యొక్క కాన్సెప్ట్స్ నాకు ముందు నుంచి బాగా తెలుసు. సార్ వెరీ ఎంతూజియాటిక్ ఒక కాన్సెప్ట్స్తో ఉండే కుర్రాడు. ఎందుకంటే ఇంత మురుపు అన్ని సినిమాల్లో కూడా మంచి కాన్సెప్ట్స్ బాగా ప్రజలకి చేయగలిగాడు. ఈ సినిమాలో కూడా మంచిగా చేసి మంచి వెరీ సక్సెస్ఫుల్గా ఈ మూవీని పైకి తీసుకొస్తాడు అనుకుంటున్నాం. ఐ విష్ ద టీమ్ ఆఫ్ దిస్ విలేజ్ ఆర్ట్స్ సక్సెస్ఫుల్ గా ఇది ఈవెంట్ని చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. చూపించలేకపోయాము. చాలా మీరు అన్న డైలాగులు మంచి డైలాగ్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మన సీనియర్ నటుడైన రమణ్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. లేట్గా వచ్చినందుకు మీరంతా నన్ను మన్నించాలి. నేను ఈ శ్రీకర్ టీంలో ఒక మెంబర్ని. వీళ్ళతో జర్నీ ప్రారంభించిన తర్వాత నాకు సినిమా అవకాశాలు పెరగడంతో ఇప్పటి వరకు దాదాపు ఒక 40 సినిమాలు చేశాను. 40 సినిమాలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏంటంటే మీకు మీ దృష్టిలో ఉన్నవి ఒక 6 డజన్ పైనే కనపడతాయి. హిట్ అయిన సినిమాలే మనం చూడగలుగుతున్నాం. చాలా వరకు ఫ్లాప్లే ఎక్కువ ఉంటున్నాయి ఈరోజు ఇండస్ట్రీలో. 40 సినిమాలు చేశాను, 8 సీరియల్స్ చేశాను, 7 వెబ్ సిరీస్ కూడా చేశాను. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది సినిమా అనేది ఇవాళ చాలా రిస్కీగా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు కూడా చాలా అరుదుగా తయారయ్యారు. దాంట్లో వచ్చిన వాళ్ళలో సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సినిమా చేసిన వాటిలో కూడా సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా మేము అక్కడ అమీర్పేట మైత్రివనం దగ్గర నుంచి మరి జూబ్లీ హిల్స్ రామానాయుడు స్టూడియో దాకా చూస్తూ ఉంటాం. దాదాపు 10 సినిమాలు పోస్టర్లు పడతాయి. 6 నుంచి 10, 12 కూడా పడతాయి ఒక్కోసారి. అవి ఏవి కూడా మన ఊళ్ళో మన ప్రాంతాల్లో ఎక్కడ కనిపించవు ఆ సినిమాల పోస్టర్లు. అలా తయారైపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొత్తగా ఉన్న ట్రెండ్ ఏంటంటే థియేటర్లోనే కొరత అనేది చాలా ఎక్కువైపోయింది. థియేటర్ల కొరతలో ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాలకు అసలు సినిమా వెళ్ళటం లేదు. సినిమాకి లైఫ్ కూడా తగ్గిపోయింది. సినిమా ఇంతకుముందు మేము సినిమాలు పిచ్చిగా చూసేటప్పుడు, మేము డిగ్రీ చదివేటప్పుడు కూడా చూసిన సినిమాని 3 సార్లు 4 సార్లు చూసేవాళ్ళం. మినిమం సినిమాకి ప్రతి సినిమాకి మినిమం 2 వారాల గ్యారంటీ ఉండేది. అలాగే 2 వారాల నుంచి 4 వారాలు 5 వారాలు గ్యారంటీగా పడేది ఎలాంటి సినిమా అయినా సరే. కానీ ఈవేళ ఆ పరిస్థితి లేదు. ఫస్ట్ రోజు సెకండ్ రోజుతో క్లోజ్ అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో థియేటర్ లేకపోవడం ఒకటి. 2 ఏంటంటే ఈ మధ్య నేను నర్సీపట్నంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్నింగ్ షో ఒక సినిమా వేస్తాడు, మ్యాట్నీ ఒక సినిమా వేస్తాడు, ఫస్ట్ షో ఒక సినిమా వేస్తాడు, సెకండ్ షో ఒక సినిమా వేస్తాడు. నేను మా మిత్రుడు ఎవరో చేసిన సినిమా ఉందంటే 2 అంటే నేను వెళ్ళాను. కానీ ఆ సినిమా సెకండ్ షోకి వేస్తారట.
అలా ఉంటుందన్నమాట. ఆ రోజు వేశారు, పోనీ మన్నాడైనా వెళ్దామంటే మన్నాడు సినిమా లేదు, అయిపోయింది. అంత రిస్కీగా మారిపోయింది, థియేటర్లు పట్టలేదు. నేను సీనుగాడి ప్రేమ సిన్సియర్ మా అమ్మ అనే సినిమాలో నేను హీరో ఫాదర్ వేషం వేశాను. ఆ సినిమా ఎంత దారుణం అంటే అనకాపల్లి, వైజాగ్లో, గోపాలపురం 2 థియేటర్లు ఒకే ఒక రోజు వేశారు, మళ్ళీ మన్నాడికి లేదు. అంత రిస్కీగా మారిపోయింది. పోనీ ఖర్చు ఎలా తగ్గిందంటే భయంకరంగా ఖర్చు పెరిగిపోయింది. బడ్జెట్ మామూలుగా ఉండలేదు ఈ మధ్యకాలంలో. ఎంత చిన్న సినిమా చేద్దామన్నా 2 కోట్ల రూపాయలు సినిమా, మినిమం సినిమా. బడ్జెట్ బాగా పెరిగింది, రెమ్యునరేషన్లు పెరిగిపోయి, ఆర్టిస్ట్ సౌకర్యం. నాకు కూడా ఈవేళ క్యారవాన్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి ప్రతి వాళ్ళకి ఈ కంఫర్ట్స్ ఇచ్చుకుంటా, అందరికీ వాళ్ళ రెమ్యునరేషన్ ఇచ్చుకుంటా చేయడం అనేది చాలా కష్టంగా మారింది. ఇంత రిస్క్గా తయారైన టైంలో మనకి మేము శ్రీకారం మేమంతా కూర్చుని, శ్రావణ్ మేమంతా కూర్చుని మాట్లాడుకునే సందర్భంలో మాకు వచ్చిన ఐడియా ఏంటంటే సినిమాకి వెళ్ళకండి. సినిమా మీకు శ్రీకార్ గురించి ఆల్రెడీ తెలుసు అనుకుంటాను అందరికీ కూడా. సినిమా అనేది రిస్కీగా మారిన టైంలో పిల్లలు ఎవరిని కూడా ఎవరు పంపించడానికి సిద్ధంగా లేరు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు రిస్క్ అయినప్పటికీ కూడా అక్కడ పంపించారు. కారణం ఏంటంటే వాళ్ళ ఫాదర్ రాంబాబు ఆల్రెడీ గతంలో ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలకి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఆ ఇంట్రెస్ట్ తోటి ఈ శ్రీకర్ని కూడా అక్కడ పంపించడం, డిప్లొమా చేయడం. డిప్లొమా ఏదో చేస్తున్నాము చూస్తున్నాం అన్నట్టు కాకుండా చాలా శ్రద్ధగా చేసుకున్నాడు. వచ్చిన తర్వాత మా లాంటి వాళ్ళందరినీ కలుపుకుంటా షార్ట్ ఫిల్మ్ చేయడం మొదలెట్టాడు. షార్ట్ ఫిల్మ్ చేసుకుంటా వాటిలో సక్సెస్ రేట్ ఒకసారికోసారి డెవలప్మెంట్ చేసుకుంటూ తన స్కిల్ పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత 6 సినిమాలకు 7 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాడు. చేసిన తర్వాత అప్పుడు ఆలోచనలు సినిమా చేద్దాం అంటే సినిమా అనేది ఒక రిస్క్గా మారింది. ఫస్ట్ అటెంప్ట్లో మనం ఫెయిల్ అయితే మళ్ళీ మనం ఎవడో చూడడం ఇండస్ట్రీలో. అంచేతను ఈవేళ ఎంతోమంది వెళ్ళడం, ఏదో ప్రయత్నం చేయడం, అక్కడ ఫెయిల్ అవ్వడం. ఫెయిల్ ఎందుకు అవుతారంటే ఫస్ట్ టాలెంట్ లేక కాదు, మెయిన్ బడ్జెట్ లేకపోవడం వల్ల సినిమాని మనం అనుకున్నట్టుగా చేయలేని పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు సినిమా ఫెయిల్ అవుద్ది. మార్కెట్ చేయడం, సినిమా తయారు చేయడం గొప్ప కాదు, సినిమాను మార్కెట్ చేయడం గొప్ప. మార్కెట్ చేసే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో సినిమా కంటే నువ్వు ముందు మనకి వీలైనంత తక్కువ బడ్జెట్లో వెబ్ సిరీస్ చేసుకుంటే ఫస్ట్ మన టాలెంట్ ప్రూవ్ అయితే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఇతను టాలెంట్ గురించి చెప్పేటప్పుడు చాలా తక్కువ సమయంలో షార్ట్ ఫిల్మ్ చేయడం, చాలా తక్కువ బడ్జెట్లో, అసలు తక్కువ బడ్జెట్ అంటే జీరో బడ్జెట్లో కూడా చేసిన షార్ట్ ఫిల్మ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు అన్నింటిలో నేను వీళ్ళతో కలిసే ప్రయాణం చేశాను. అయితే ఇదే సినిమాని మేము ఇలాగ ఈ ప్లానింగ్ కోసమే పెట్టుకుంటా ఇక్కడ లోకల్ ఆర్టిస్ట్ని, లోకల్ టాలెంట్ని అందరినీ కూడా గ్యాదర్ చేసే ప్రోగ్రామ్ ఒకటి కూడా సైమల్టేనియస్గా మనం చేసుకుంటున్నాం. అంటే మనకి ఖర్చు తక్కువలో మనకి ఇక్కడ ఉన్న టాలెంట్ని మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, ఖర్చు తగ్గుతుంది అనే ఉద్దేశంతో లోకల్ టాలెంట్ కోసం గ్యాదర్ చేసుకుంటా ఈ కృష్ణరాజు అనేసి దీనికంటే ఇంకో ముందు 2 అనుకున్నాడు ఆయన. కృష్ణరాజు అని చేశారు. కృష్ణరాజు చేసింది ఈ కృష్ణరాజుని బయట ఛానల్స్కి వెళ్ళిపోయింది అనుకోండి, డబ్బులు అయితే బాగానే వస్తాయి, ఇతను చేసిన దానికంటే బ్రహ్మాండంగా వస్తాయి. కానీ ఇతని ఆలోచన అంటే మనకు ఒక ఛానల్ ఉంది కదా, విలేజ్ ఆర్ట్స్ అనే ఒక ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ని బిల్డప్ చేసుకుంటే లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటుంది. దాంతోపాటు మన ఛానల్లో డెవలప్ అవుద్ది. దాంతోపాటు వ్యూవర్షిప్ కూడా పెంచుకోవాలి. వ్యూవర్షిప్ పెరిగితేనే మనకు డబ్బులు వస్తాయి. దీనికైన బడ్జెట్ కూడా మరి నేను చెప్పను, ఆయనే చెప్తాడు, నేను చెప్తే బాగోదేమో. చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా వెబ్ సిరీస్ ఇది. దీని అవసరమైతే పొడిగించుకునే అవకాశం ఉంది, లేదంటే ఇక్కడతో క్లోజ్ చేసే అవకాశం ఉంది. దీనికి చేసింది కూడా 141 మినిట్స్ వచ్చిందా, మొత్తం 110 మినిట్స్ వచ్చింది మొత్తం డ్యూరేషన్ చేసింది అవుట్పుట్. దీని అవసరమైతే మనం పెంచుకోవచ్చు, లేకపోతే అక్కడతో మనం కట్ చేసుకోవచ్చు, మన ఛానల్ బిల్డప్ చేసుకోవచ్చు, లోకల్ ఛానల్ మన ఛానల్. అదే ఉద్దేశంతో ఈయన చేశాడు. ఇది చాలా మంచి ప్రయత్నం. ఇది డబ్బులు వస్తాయి ఎక్కడ పోతే, హైదరాబాద్ పోతే. హైదరాబాద్లో ఛానల్స్ ఉన్నాయి, బ్రహ్మాండం ఛానల్స్ ఉన్నాయి, వస్తాయి. మేము కూడా ఛానల్స్ తిరుగుతున్నాం. మరి శ్రీకర్తో పాటు ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఎల్లా ఆనంద్ అని చెప్పేసి, పిఠాపురం అబ్బాయి, ఆయన కూడా నేను తీసుకుని
చాలా ఛానల్స్ తిప్పాను. ఇప్పుడు T1లో అతను సెట్ అయ్యాడు. T1 తర్వాత ఇంకోటి ఇన్ఫినిటీలో చేస్తున్నాడు. ఇప్పుడు అతను ప్రయత్నాలు అతను చేస్తున్నాడు. ఛానల్స్ వచ్చి ఒక విధంగా చెప్తాను, ఈ కొత్త కుర్రాళ్ళని బాగా బతికిచ్చాయి. కొత్త ఛానల్స్ ఇప్పుడు ఈ ఛానల్స్లో ఈ వెబ్ సిరీస్ అనేది మల్టీ లాంగ్వేజ్లో కూడా చేసుకునే అవకాశం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వచ్చింది. ఈ ఉద్దేశంతో ఈవేళ చేసాం. మనం ప్రూవ్ చేసుకోవడానికి శ్రీకర్ చేశాడు. శ్రీకర్ చేసిన ఈ ప్రయత్నాన్ని మీరంతా ఆశీర్వదించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా మీరంతా బహుశా మీరంతా కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. మీరు ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి సబ్స్క్రైబ్ చేయించి దీని వ్యూవర్షిప్ పెంచగలిగితే దీని బాగా పబ్లిసిటీ అవుతుంది. పబ్లిసిటీ అయ్యి మనకి ఇక్కడ ఒక కోటరీ ఏర్పడి మనం కూడా చేయగలం అనే ఒక ధీమా ఏర్పడుతుంది. మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ఒక ఇది అవుతుంది. నేను ఒక్కనే కాదు, ఈ గడ్డాలు అవి కూడా నేను ఇంతకుముందు గడ్డాలు ఎక్కడ చేశాను చాలా. ఈ గడ్డాలు అవి కూడా శ్రీకర్ ఒక రామోజీ ఫిలిం సిటీలో చేసిన ఒక ప్రాజెక్ట్ కోసం పెంచినవి. అతని కోసం పెంచిన ఈ గడ్డాలు ఈవేళ 40 సినిమాలు చేసింది. ఈ గడ్డాలు లేకపోతే నాకు ఇప్పుడు పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ సితారా వాళ్ళు మొన్న సూర్యను నాగార్జున కాంబినేషన్లో ఒక సినిమా తీయబోతున్నారు. దానికి ఈ గడ్డాలు తీయమని అడిగారు. నాకు ఇప్పుడు కంటిన్యూటీ అయితే అఖండ 2 నడుస్తుంది. తర్వాత అఖిల్ అక్కినేనిది లెనిన్ సినిమా ఒకటి నడుస్తుంది. ఆ తర్వాత ఒక వెబ్ సిరీస్ విరాటపాలెం అనే ఒక వెబ్ సిరీస్ నడుస్తుంది. అది కాక ఇంకో 2-3 అయిపోయాయి. ఈ సిచ్యువేషన్లో గడ్డం తీయలేను సార్. నేను గడ్డం కంటిన్యూటీ ఉందని తీయలేనండి అంటే జూన్ నెల తర్వాత అయినా నేను ట్రిమ్ చేయగలనని చెప్పాను. జూన్ నెల తర్వాత అంటే ఆయన కూడా అన్నాడు, మనకు కూడా జూన్ నెల వరకు మీతో పని ఉండకపోవచ్చండి అని చెప్పి వాళ్ళు సితారా వాళ్ళు చెప్పారు. సితారా వాళ్ళకి నేను ఆల్రెడీ 2 మూవీస్ చేశాను. ఆదికేసు ఒకటి మరొకటి చేశాను. నేను ఈ గడ్డం అంత ఎసెట్ అయింది. నేను ఈ గడ్డం చాలా చిరాగ్గా ఉంటుంది, కానీ అవకాశాల కోసం ఈ వయసులో మనకి ఈ అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి చేస్తున్నాం. అంచేతనే మనిషికి అదృష్టం అనేది ఎప్పుడు ఎలా ఏ సందర్భంలో ఎలా వస్తుందో ఎవ్వడు చెప్పలేదండి. అది టాలెంట్ ఉన్న శ్రీకర్లో చాలా టాలెంట్ ఉంది, అది నాకు తెలుసు. మరి ఆ టాలెంట్ ఎప్పటికి సక్సెస్ రేట్ వస్తుంది అనే దానికి టైం పట్టవచ్చు, ఎర్లీగానే రావచ్చు, చెప్పలేము. కానీ ప్రయత్నం మాత్రం ఆపట్లేదు. ఈ ప్రయత్నం కోసం అతను సొంతంగా తన ఇంట్లోనే ఒక స్టూడియోని ఏర్పాటు చేసుకుని ఎక్విప్మెంట్ ఈవేళ ఈ వెబ్ సిరీస్కి కావాల్సిన టోటల్ ఎక్విప్మెంట్ అంతా కూడా తన సొంతం, ఎక్కడ రెంట్ కానీ కొనడం కానీ ఎక్కడ చేయకుండా సొంతంగా చేసుకుని తనే డబ్బింగ్ చేసుకుని తనే రికార్డింగ్ చేసుకుని అన్నీ ఆయనే చేసుకున్నాడు. ఎక్విప్మెంట్ ఫుల్గా ఉంది. 4-5 కెమెరాలు, 4 రకాలు ఎన్నో కెమెరాలు ఉన్నాయి. డబ్బింగ్ స్టూడియో ఉంది. ఇంత ఎక్విప్మెంట్ ఇంత సరదా ఉన్న డైరెక్టర్లు ఎవరూ లేరు. మరి మన ప్రాంతంలో మీకు చెప్పాలంటే నేను మన పూరి జగన్నాథ్ గారికి మన ప్రాంతానికి చెందిన ఏ డైరెక్టర్ కనపడి నేను ఒకటే చెప్తాను, తుని నుంచి నర్సీపట్నం దాకా బ్రహ్మాండమైన టాలెంట్ ఉందండి. తుని నుంచి నర్సీపట్నం దాకా 300 మంది సినిమా వాళ్ళు ఉన్నాం. మీరు ఎవ్వరు తెలియదు అసలు. 300 సినిమా వాళ్ళు ఉన్నామండి. జస్ట్ తాటిపాకలోనూ 10 మంది ఉన్నారు. ఇక్కడ కుమ్మరలోవలో 30 మంది ఉంటారండి. ఏ సెట్లోకి వెళ్ళండి మన పలకరిస్తాడు ఎవడొకడు వచ్చి, ఎలా వచ్చారు ఏంటండి అని. అంతమంది ఉన్నాం. డైరెక్టర్లు ఎంతమంది తెలుసండి? నర్సీపట్నంలో 12 మంది ఉంటారండి. ఈ తుని పాకిరేపేటలో దాదాపు 5-6 ఉన్నారండి. మీకెవరు అనుకోరు. మన చెందిని రవి 3 సినిమాలు చేశాడు. ఆయన త్రిపర్ణ వెంకటేష్ 1 సినిమా చేశాడు, ఇంకో సినిమా అవుతుంది. ఇంకా ఒక 4-5 ఉన్నారు. అలాగే హీరోగా 1 సినిమా చేశాడు ఎవరు, మన అమర్ కీర్తి, డొంకాడబ్బాయి. ఇలాంటి వాళ్ళు ఆర్టిస్టులు కూడా బ్రహ్మాండమైన ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో. మరి టాలెంట్కి అయితే కొదవలేదు. మరి ఇలాంటివన్నీ ఉపయోగించుకోగలిగితే, మనం వాళ్ళని ప్రోత్సహించగలిగితే మనం కూడా మంచి అద్భుతాలు సృష్టించుకోవచ్చు. మళ్ళీ అంత స్థాయికి మన వాళ్ళు కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి మీ అందరికీ కోరేది ఏంటంటే దీన్ని ప్రోత్సహించండి. ఈ రేపొద్దున ఇది మొత్తం మనం స్టార్ట్ అయిన వెంటనే అందరినీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా అందరి చేత సబ్స్క్రైబ్ చేయించి గ్రూప్గా సబ్స్క్రైబ్ చేయించి, అంటే మీ ఫ్రెండ్తో ఎవరో తీసుకోవడం, ఈ లింక్ వాళ్ళకి పంపించడం,
దీన్ని డౌన్లోడ్ చేసి చూడమని చెప్పడం. ఇలా చేయగలిగితే కనీసం మనిషికి 10 మందిని మనం సబ్స్క్రైబ్ చేయించినా దీనికి మంచి వ్యూవర్షిప్ వస్తుంది, మనకి ఒక గుర్తింపు వస్తుంది. మరి అందరికీ సెలవు. ఇక్కడ అలాగే ఇప్పుడు కృష్ణరాజు టైలర్ గురించి కె ఈశ్వరరావు గారు, అరుణ్ కుమార్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐగా పనిచేసి రిటైర్ అయ్యి ఈ సినిమా మీద వ్యామోహంతో 30 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉండగా నేను రిటైర్ అయిన వెంటనే 2020 జనవరి 1వ తారీఖున మీకు సుప్రజితుడు ఆప్కో సత్యనారాయణ గారు, కాశీల సత్యనారాయణ గారి ద్వారా నాకు ఈ తునిలో అవకాశం వచ్చింది, నటించే అవకాశం, కెమెరా ముందు నిలబడే అవకాశం. అలాగే ఈ కృష్ణరాజు వెబ్ సిరీస్లో యాక్ట్ చేసే అవకాశం మన మార్సి రమణ గారి వల్ల వచ్చింది. ఈ సిరీస్ యాక్ట్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, అంటే ఇప్పటివరకు నేను కూడా చిన్న చితక సినిమాలు, వెబ్ సిరీస్ ఇవన్నీ కలిపి 23, 24 చేశాను. దీంట్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆర్టిస్ట్గా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. ఇది మహాసముద్రం, ఇది వచ్చేసి నేను తోపు అనుకోవడానికి లేదు. అయితే నటుడి దగ్గర నుంచి తనకు కావాల్సింది రాబట్టుకోవడంలో శ్రీకర్ దిట్ట. ఇటువంటి వాళ్ళని ఇప్పుడు నేను యాక్ట్ చేసిన 23, 24లో ముగ్గురిని చూశాను. ముగ్గురు కూడా కుర్రోళ్ళే. వీళ్ళకు ఉన్నటువంటి విజను ఏంటంటే న్యాచురాలిటీ, రియాలిటీ, క్రియేటివిటీ. ఇది వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్లు. దీని మీద నాకు అవకాశం ఇచ్చారు. దీంట్లో కృష్ణరాజు దీంట్లో దేవుని బాబు అనే క్యారెక్టర్ నాకు ఇచ్చారు. నేను చాలా హ్యాపీ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాతో పాటు దాంట్లో మా ఇద్దరికి కాంబినేషన్ లేదు కానీ మాట్లాడుకునే అవకాశం కుదరలేదు ఈ వెబ్ సిరీస్, కానీ ఇద్దరు భార్యాభర్తలకి యాక్ట్ చేసాం. ఈమె అల్లు గారని హిందీ టీచర్, ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. సినిమాల మీద వ్యామోహంతో, పిచ్చితో ఎక్కడ పిలిచినా వచ్చి యాక్ట్ చేయడానికి వస్తారు. తర్వాత ఏంటంటే, మీ అందరి సభాముఖంగా ఈ సినిమా ప్రమోట్ చేయడానికి మాకున్నటువంటి ఛానల్స్లోనూ, మాకున్నటువంటి గ్రూప్స్లోనూ నేను సబ్స్క్రైబ్ చేయించి ఈ ఛానల్ని, విలేజ్ ఆర్ట్స్ ఛానల్ని పైకి తీసుకురాని నా వంతు కృషి చేస్తాను. అలాగే శ్రీకర్ ఎప్పుడు పిలిచినా ఆగ మేఘాల మీద వచ్చి వాలి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీకర్కి మా వంతు సహకారం అందిస్తానని తెలియపరుచుకుంటూ అల్లు గారికి మైక్ ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక గవర్నమెంట్ టీచర్నండి. సో నాకు యాక్చువల్గా రైటింగ్ అన్న డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. అసలు విషయం ఏంటంటే, నేను దీంతోనే స్టార్ట్ చేశాను. బట్ ఏంటి అనుకోకుండా ఒక 2-3 మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, డైలాగ్ ఆర్టిస్ట్గా దొరికింది. అక్కడితో ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు వీటినే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను. ఆ విధంగా నాకు శ్రీకర్ గారి నుంచి తాయారమ్మ అనే క్యారెక్టర్ ఇచ్చారు. తాయారమ్మేనా శ్రీకర్ గారు? నా పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. అదే ఆ క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేస్తారు. సార్ ఎవరో ఇందాక అన్నారు, ఈ టీజర్లోనే ట్రైలర్లోనే ఏం లేదు అంటే అంత కంటెంట్ రాలేదు అన్నారు. బట్ చాలా ఉంది. నేనైతే చూశాను, శ్రీకర్ బాబు చూపించారు నాకు. చాలా ఉందండి. హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయండి ఇందులోని. ఎపిసోడ్స్ వెళ్తున్న కొద్దీ మనం అందరం కూడా ఫీల్ అవుతాం, చాలా ఫీల్ అవుతాం. అది ఉంది. నెక్స్ట్ మనము ఒక చిన్న
ఇదేంటంటే యాక్టర్స్గా ముందు చేసిన తర్వాత డైరెక్టర్స్గా కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. డైరెక్ట్గా డైరెక్షన్ చేసేవాళ్ళ కన్నా యాక్టింగ్ చేసేవాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో పరిచయం అవుతారండి. వాళ్ళని పట్టుకొని ప్రొడ్యూసర్స్గా మనం అప్పుడు మనం ఏమైనా డైరెక్టర్స్ ఏమైనా చెయ్యాలి అనుకుంటే చేయగలుగుతాం. ఇది నిన్ననే నాకు గవిరెడ్డి శ్రీనివాసరావు గారి శుభం సినిమా రిలీజ్ అయింది నర్సీపట్నంలో. సో అతను కలిసేటప్పుడు అదే చెప్పారు. అంటే అతను యాక్చువల్గా పెద్ద పెద్ద మూవీసే తీస్తున్నారు, బట్ హీఈస్ వన్ ఆఫ్ ద హీరో శుభంలో. విశ్వంబర ఇచ్చారు, అదే చెప్పు. అంటే ఆయన ఇప్పుడు ఒక క్యారెక్టర్ అంటే ఒక యాక్టర్గా హీరోగా చేస్తున్నారు, మంచి డైరెక్టర్ గారే. బట్ ఏంటంటే అతను నిన్న నాకు తెలిసింది, అతనితో మాట్లాడితే అతను ఏమన్నారంటే అరుణ్ గారు క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే యాక్టింగ్ చేసేటప్పుడు పరిచయం పెరుగుతుంది. ఇప్పుడు సమంత గారు అవనియండి, ఎవరైనా మనం పట్టుకోవడానికి ప్రొడ్యూసర్స్ని వెరీ ఈజీ అవుతుంది. అంటే మనం డైరెక్షన్ చేయాలి అన్న ఆలోచన ఉన్నట్టయితే కనుక అలా అటువంటి ఆపర్చునిటీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి యాక్టర్గా కూడా మనం ఉండాలి. డైరెక్టర్ శ్రీకర్ బాబు మంచి యాక్టరే, కానీ ట్రై చేయట్లేదు. ఇంకా ఏంటమ్మా అలాగా. ఇంకా మా ఇందులో టీం అందరికీ కూడా నాకు నేమ్స్ గుర్తులేదు. శరవణ్ అనుకుంటా, నెక్స్ట్ నవీన్, సాయి, డిఓపి సాయి, అదే నవీన్, అందరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్. అసలు మెయిన్ ఏంటంటే ఒక టీం అన్నమాట. ఇలా ఉన్నారు మీరంతా కూడా. ఎప్పటికైనా మంచి సక్సెస్ తీసుకొని మంచి మంచి మూవీస్, ఒక కనీసం 2 hours మూవీ అయినా సరే మన తుని నుంచి తీసేయాలి, మంచి థియేట్రికల్ మూవీ తీయాలి అని శ్రీకర్ బాబుకి విషెస్ చెప్తున్నాను. ఇది కూడా సక్సెస్ అవ్వాలి. వెబ్ సిరీస్ చాలా బాగుంటాయి, సీన్స్ ముందు ఉన్నాయి. నా రోల్ తక్కువే, సార్ది ఎక్కువ ఉంది. ఓకే అయితే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సమక్షంలో ఇద్దరు నటుల గురించి చెప్పాలి. ఎవరు నవీన్ ఒకరును, తర్వాత మా అసిస్టెంట్, హీరోకి అసిస్టెంట్ పేరేం పేరు, గంగబాబు. వీళ్ళిద్దరికీ ఈ సిరీస్ తర్వాత మంచి బ్రేక్ వస్తుంది. ఇది నా నోటప్పుడు వచ్చిన మాట కాదు, ఇది ఎక్కడి నుంచో వస్తుంది. ఇలా నేను చెప్పిన మాట ఏది కూడా పొల్లిపోలేదు. ఆ వైబ్రేషన్స్ తోటి నేను చెప్తున్నాను, వాళ్ళిద్దరికి మంచి బ్రేక్ వస్తుంది. అది వినియోగించుకునే రీతిలో మీ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీ ఇద్దరు కాన్సన్ట్రేట్ చేసి వచ్చిన అవకాశాన్ని ఇబ్బంది పెట్టకుండా, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త చేసుకెళ్తే మీకు మంచి సినిమాలు వస్తాయి. ఇది నేను ఇవాళ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. చెడిపోతారని ఎవరైనా అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అండి. మా ఈ టీంలో ఎవ్వరికి కూడా ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఈ టీం మొత్తానికి అందరికి మీరంతా చూసే ఉంటారు. ఓన్లీ చేసే పని మీద దృష్టి పెడతారు. అదే మాకు ప్లస్ పాయింట్ అయింది కూడా. ఇండస్ట్రీలో కూడా చాలామంది నన్ను కూడా ఇదే మాట నాకు ఎటువంటి అలవాట్లు నాకు లేవు, ఈ టీంలో ఎవ్వరికీ లేవు. ఖచ్చితంగా ఎందుకంటే మనకు అలవాట్లు లేకపోతే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. డెఫినెట్గా మన గోల్ వైపే మనం నడుస్తాం. మరి ఇక్కడ మేడం గారు లాంటి వాడు ఎంతోమంది ఆర్టిస్టులు, ఫీమేల్ ఆర్టిస్టులు కూడా గతంలో కూడా చేసాం. మేము ఎవరిని ఎప్పుడూ కూడా ఒక చెడు మాట అనింది లేదు, వాళ్ళ మీద సెటైర్లు వేసింది లేదు. చక్కగా మేము అందరినీ బాగా రిసీవ్ చేసుకున్నాం. దయచేసి మేము చెప్పేది ఏంటంటే, ఇంట్రెస్ట్ ఉన్న ఫిమేల్ ఆర్టిస్టులు కూడా చాలా ధైర్యంగా, చాలా ప్రొటెక్టివ్గా శ్రీకర్ టీంతో పనిచేయచ్చు. అదొకటి గుర్తు చేయండి. మీరు ఎవరైనా సరే సజెస్ట్ చేస్తే చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ డిసిప్లిన్ అంతా కూడా మాకు రమణ్ గారి ద్వారా వచ్చిందండి. ఎందుకంటే రమణ్ గారు మాకు ముందుండి శ్రీకర్ బాబు గారిని బాగా నడిపించారు. అలాగే ఇప్పుడు మన కృష్ణరాజు గురించి రమేష్ గట్టం గారిని వచ్చి మాట్లాడాల్సింది కోరుచున్నాం. సార్ రండి సార్.
అందరికీ నమస్కారం అండి. నేను స్టేజ్ మీద ఎప్పుడూ మాట్లాడలేదు. ఏం చెప్పాలి అంటే మన స్పీకర్ కోసం ఆల్రెడీ విలేజ్ ఆర్ట్లో నాది 2020లో ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మనం ట్రస్ట్ మీద ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఫాలో అవుతున్నా. కృష్ణరాజు టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఇందులో విలేజ్ ఆర్ట్స్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని, కృష్ణరాజు టీం ఇంకా మంచి మంచి వెబ్ సిరీస్లు తీస్తూ ముందుకు వెళ్ళాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరినీ పిలుస్తున్నారు, నన్ను పిలవట్లేదు అనుకుంటున్నారు. ఇంత కృష్ణరాజు గారు వచ్చారండి ఇక్కడికి. కృష్ణరాజు గురించి తెలుసా మీకు? మన హీరో కృష్ణరాజు గారు రావాల్సిందిగా కోరుచున్నామండి. హీరో 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 హీరో. అందరికీ నమస్కారం అండి. ఎంతమంది ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాను. సరే, ఇప్పుడు ఏంటంటే ట్రైలర్ చూసారు కదా అందరూ, ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు చూసిన జస్ట్ 20% మాత్రమే. అండ్ ఓవరాల్గా మీకు ఫస్ట్ ఎపిసోడ్ చూడబోతాడికి మీకు ఆల్మోస్ట్ ఇంకొక హైప్లో ఉంటుంది షార్ట్ ఫిల్మ్. డెఫినెట్గా నేను ఇది ప్రామిస్ చేసి చెప్తున్నాను, కన్ఫామ్గా మీకు 100% నచ్చుతుంది డెఫినెట్గా. అండ్ ఓవరాల్ వెబ్ సిరీస్ వచ్చేసరికి మీకు ఎలా ఉంటుందంటే ఇంకా ఒక హై రేంజ్లో ఉంటుంది. ఇంకా మీరు అంటే షార్ట్ ఫిల్మ్లా కనిపించదండి మీకు. కన్ఫామ్గా ఇది ఒక సినిమాటిక్ లుక్లో తీసుకొచ్చారండి. డెఫినెట్గా నచ్చుతుంది మీకు. అండ్ నాతో పాటు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్తో అందరికీ ఒక మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ పచ్చడి బద్ద ఏమైందో ఈయన చెప్పాలి. వీళ్ళిద్దరు వచ్చి ఒకసారి. నవీన్ గారు రండి. లోహిత్ గారు. అగ్గిపుల్ల చేతి వేయగానే మంట వచ్చేసినట్టు అనిపించింది ఏంటండి? ఏం చేశారు మీరు అసలు? విఎఫ్ఎక్స్ ఒకసారి చెప్పండి దాని గురించి ఏంటో. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ టైం ఏం మాట్లాడాలి తెలియట్లేదు. ఏం మాట్లాడతాం? హీరో గారు చెప్పాలి డైలాగులు ఏమన్నా చెప్తే. అది మేము మధ్య మధ్యలో అలాంటి డైలాగులు అవి చెప్తే మిమ్మల్ని తొక్కేసినట్టు ఉంటుంది. నీ లవ్ స్టోరీ ఆఖరిలో చెప్తాను. ఎవరైనా హీరో గారి లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటే అంతా అయిపోయిన తర్వాత వచ్చి నన్ను అడగండి, నేను వివరంగా చెప్తాను. ఇంకా మా వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే ఇలా మాట్లాడమని అడిగినప్పుడు ఇది మల్లీశ్వర్ సినిమాలో వెంకటేష్ డైలాగ్ చెప్తాడు కదా, ప్రేమ గురించి, ఇది పెళ్లి గురించి చెప్పాలంటే, పెళ్ళి అంటే ఎలా ఉంటుందంటే పెళ్ళి అంటే గేదెని పెంచడం లాంటిది. పాలు పితుకుతున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ పేడెత్తుతున్నప్పుడే చిరాకు ఉంటుందని. మేము ఈ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసినప్పుడు కానీ లేదంటే ఆ షూట్ అంతా కానీ చాలా ఎంజాయ్ చేసాం. కానీ ఇలాగా స్టేజ్ మీద పిలిచి మాట్లాడమన్నప్పుడే చాలా ఇబ్బంది పడుతున్నాం. కెమెరా ముందు అయితే మాత్రం మేము అంటే కెమెరా వెనకాతలు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, కానీ కెమెరా ముందు మేము చాలా ఎంజాయ్ చేసాం వాళ్ళని ఇబ్బంది పెడుతూ. డైరెక్టర్ శ్రీకర్ గారు కావచ్చు, లేదంటే డిఓపి సాయి గారు కావచ్చు, కెమెరా ముందు ఉన్నవాళ్ళు మేము రేపు పొద్దున మంచి ఫ్యూచర్ మాకు ఉంటుందని చెప్పి సార్ చెప్పారు. ఆ విధంగానే కెమెరా వెనకాతల చాలామంది కష్టపడ్డారు. వాళ్ళందరికీ సేమ్ అంటే సార్ చెప్పినట్టుగానే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని మేము వాళ్ళతో డీల్ చేసిన అంటే మాతో వాళ్ళు డీల్ చేసిన విధానాన్ని బట్టి మేము చెప్తున్నాం. ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు సాయితో కావచ్చు, శ్రీకర్తో కావచ్చు, మొత్తం కష్టపడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ విధంగా ఈ ప్రోడక్ట్ అన్నది ఇలా రావడానికి అంటే చాలా లెవెల్స్ ఆఫ్ కష్టం ఉంటుంది. షూట్ జరగడమే కాదు, దాని తర్వాత మళ్ళీ ఎడిటింగ్ అని, డబ్బింగ్ అని ప్రతి ఒక్కటి అంటే ఒక్కడే చేతుల మీదుగా తీసుకెళ్ళాడు శ్రీకర్. అంతేకాకుండా ఇప్పుడు ఇంతమంది యాక్టర్స్ని కోఆర్డినేట్ చేసుకోవడం కావచ్చు, మా హీరో గారు పోయినసారే మాట్లాడి చాలా క్లియర్గా చెప్పారు, ఆయన్ని కోఆర్డినేట్ చేసుకోవడమే మామూలు విషయం కాదు. అది
చాలా పెద్ద విషయం. ఆయన దొరకాలంటే, ఆయన కాల్ షీట్ దొరకాలంటేనే మేము ఎన్నో నెలలు వెయిట్ చేసి ఎన్నో అష్టకష్టాలు పడి సాధించాం. ఆ విధంగా ఇవన్నీ చేసి జాగ్రత్తగా మొత్తం ప్రోడక్ట్ని తయారు చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ దీనికి సహకారం అందించిన ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ లోహిత్ గారిని మాట్లాడవలసిందిగా జై హింద్ సార్. ఇప్పుడు మన డైరెక్టర్ గారు గురించి మాట్లాడాలంటే కృష్ణరాజు అందరికీ బ్రేక్ ఇస్తుందని సార్ అన్నారు, అలాగే రావణ్ గారు కూడా అన్నారు. ఆ బ్రేక్ నాకు 1 year క్రితం ఇచ్చారండి. మన డైరెక్టర్ గారు నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టు, నీవు మన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పేస్తాను. అయితే యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుందని చెప్పేసి మన వాళ్ళందరూ పెట్టండి అని అన్నారు. అలాగే నేను విలేజ్ ఆర్ట్స్లో తీసుకొని విఎన్ లాక్స్ అని చెప్పేసి 1 year క్రితం స్టార్ట్ చేశానండి. అది మానిటైజేషన్ అయింది, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అలాగే మన డైరెక్టర్ గారు కూడా కృష్ణరాజు కూడా చాలా సక్సెస్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు మన డాక్టర్ శరత్ గారు వచ్చి కృష్ణరాజు గురించి చెప్పాల్సిన కోరుతున్నాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణరాజు ట్రైలర్ చాలా బాగుంది. టీం అంతటికీ ఆల్ ది బెస్ట్. ఎవ్రీవన్ చాలా బాగా యాక్ట్ చేశారు. యాక్చువల్గా శ్రీకర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అసలు ఫస్ట్ నాకు తెలిసిందల్లా ఒక ఇంటర్ ఆ టైంలో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి పేపర్లో పడ్డాడు. వాళ్ళ ఫాదర్ నాకు చూపించారు. లాక్డౌన్ అంతా చిన్నప్పుడే ఒక చిన్న ఫోన్ తీసుకుని దాంతో షార్ట్ ఫిల్మ్ తీసి పేపర్లో పడ్డాడు. అప్పుడు నాకు చూపించాడు. అప్పుడే భలే తీసాడ్రే, ఇలా మనం కూడా తీయాలని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అప్పటి నుంచి నాకు శ్రీకర్ బాగా తెలుసు. తన ఐడియాస్ కానీ తన మూవీ టీమ్స్ కానీ చాలా బాగా తీస్తాడు. ఇంకా తన ఫ్యూచర్లో ఇంకా చాలా అభివృద్ధి అవ్వాలి. ఇంకా మన వెబ్ సిరీస్ కాకుండా మెయిన్ ఫిలిమ్స్ తీయాలి, హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్ స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి మంచి మంచి అవకాశం రావాలి. అండ్ దీనికన్నా ముందు శ్రీకర్ వాళ్ళ ఫాదర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలని చాలా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడున్న పిల్లల్ని ఈ మూవీ ఫీల్డ్కి కానీ వేరే ఆర్ట్ ఫీల్డ్ రిలేటెడ్గా ఎంకరేజ్ చేయడం చాలా తక్కువ. అలాంటిది చిన్నప్పటి నుంచి తన ఇంట్రెస్ట్ తెలుసుకొని తను ఎంకరేజ్ చేసి చాలా ఎత్తుకు తీసుకొచ్చారు. సో రాంబాబు గారు, ఇది కంగ్రాట్స్ టు యూ మెయిన్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద కృష్ణరాజు టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఏదో చెప్పేమంటున్నారండి, కానీ ఆయనే మాట్లాడతారంట, నేను పక్కన ఉంటాను. అందరికీ నీ అనుభవం చెప్పు, పర్లేదు. అందరికీ నమస్కారం. కెమెరా షేక్ అయిపోయింది కదా, చెప్పు. అందరికీ నమస్కారం అండి. టీం అందరూ చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ట్రైలర్ చూశాను, కానీ శ్రీకాంత్ చాలా హ్యాపీగా ఉంది, బాగుంది. సో గతంలో మూవీస్ అయితే నేను గతంలో చూసినవి ఉన్నవి, అలాగే తుల్లో కూడా తీపిచ్చినవి ఉన్నవి నా ద్వారా సంథింగ్ వే. సో ఈ మాత్రం ట్రైలర్ చూడంగానే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంత వండర్గా ఉంటుందని ఊహించలేదు. సో అలాగనే మన రాంబాబు గారు చాలా అద్భుతంగా ఆయన్ని దిద్దుకుంటూ వస్తూ, అలాగే మేడం గారు, తర్వాత రమణ గారు చాలా, మా ఈనాడు రమణ గారు కూడా చాలా అద్భుతంగా ఎన్నో మూవీస్ తీస్తూ వేళ సో అద్భుతంగా మాకు కన్విప్ చేస్తున్నారు. సో బాబు కూడా చాలా బాగుందండి ఇది. సో అలానే మా అబ్బాయి గతంలో ఇక్కడ మూవీలో చైల్డ్ హీరోగా కూడా చేశాడండి. సో ఎడ్యుకేషన్ వల్ల ఇంకెక్కడ ఇచ్చేయలేదు. సో అట్లానే ఇక్కడ ఈయన ఎవరికి పరిచయం చేసుకోలేదు ఇంతవరకును. పరిచయం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఈయన ఎవరంటే హీరో కార్తికేయ, ఎవరిని గుర్తుందా? ఆర్ నారాయణమూర్తి గారు అన్నయ్య గారు అబ్బాయి, వాళ్ళ మేనమామ. కాబట్టి ఈయనకి ఈ సినిమా పరిశ్రమతో బాగా పరిచయాలు ఉన్నాయి. ఆయన తీసిన సినిమాలో కూడా ఈ బాబు నేను చూశాను, షూటింగ్లో చాలా బాగా చేశాడు. ఇప్పుడు మాట్లాడండి, తెలుసు. ఓకే సార్. సో అంటే పరిచయం అనేది కాదు కానీ సార్, నిజంగా బాబు ఇప్పుడు తీసింది చాలా అద్భుతం అండి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మూవీస్లో చాలా చూస్తున్నాం కదండి, ఇంకా ట్రైలర్గా చాలా బాగుంది ఇది. సో అట్లానే
బట్ మాట్లాడడానికి నాకు కొద్దిగా ఇదిగా ఉంది. సో సార్ మాట్లాడండి. ఇప్పుడు 90 వేసి ఆవకాయ బద్ద నాకితే ఎలా ఉంటుందని చెప్పేసి మన టైలర్లో చూసాం కదా. ఇంతకీ అది ఎలా ఉంటుందో ఆయన అడుగుదాం ఒకసారి. గంగబాబు గారు రండి సార్. ఆ 90 ఏంటో ఆవకాయ బద్ద ఏంటో మీ అంత ఇదిగా ఎవరో చెప్పలేరు, చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. స్టైల్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇందులో యాక్టింగ్ చేయడానికి చాలా హ్యాపీగా కలుగుతుంది నాకు. శ్రీకర్తో ఈ టీంలోనే యాక్టింగ్ చేయడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే షూట్లోని చాలా ఎంజాయ్ చేసాం. ఏ చిన్నవి మాకు తెలియకపోయినా ఈశ్వర్ సార్ మాకు బాగా చెప్పేవారు, ఈ విధంగా చేయాలి అని మాకు చాలా సపోర్ట్ చేసేవారు. చాలా డిలే అయ్యేది కూడా షూట్ కట్టనే మా హీరో వల్ల. అదేవిధంగా ఒక్కోసారి అనుకునేవాళ్ళని లోహిత్, నేను, మా నాగమయ్య ఇది అవుతుందా, రిలీజ్ అవుతుందా అవ్వదా, 6 months అయిపోయింది, 10 months అయిపోయింది, 1 year అబౌవ్ అయిపోయింది, ఎప్పుడు వస్తుంది ఇది అని ఒక్కసారి అనుకుంటున్నాను. ఎట్టకేళ్ళకి రిలీజ్ డేట్ దగ్గర పడిపోయింది. అలాగే సార్ ఈశ్వర్ సార్ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆ షూట్లో ఎంతో ఎంజాయ్ చేసాం మేమందరం. శ్రీకర్ అనుకున్న స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. అలాగే కృష్ణరాజు టైలర్ ఎలా ఉందో గాయత్రి కాలేజీ ప్రిన్సిపాల్ గారు తాతాజీ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం సార్. మా హీరో గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ టైం మూవీకి సంబంధించిన యాక్టివిటీస్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు. అండ్ ప్రజెంట్ హీరో గారితో షార్ట్స్ కూడా చేస్తూ ఉన్నాను ప్రజెంట్ నేను. అండ్ ట్రైలర్ బాగుంది, అందరూ బాగా యాక్ట్ చేశారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. గురించి ప్రసాద్ గారు రావాల్సిందిగా కోరుచున్నామండి. సారు ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుందండి. ఎవరైనా ఇన్స్టా చూస్తూ ఉంటే సార్ మాకు బాగా ఐడియా వచ్చేస్తుంది. హలో, హాయ్ టు ఆల్. ఫస్ట్లీ కృష్ణంరాజు టైలర్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ థింక్ ఈగర్లీ వెయిటింగ్. దివాకర్ అన్న యాక్టింగ్ సూపర్, చెప్పక్కర్లేదు. అన్నతో కలిసి నేను 1 year బ్యాక్ వర్క్ చేశాను. మన తునిలోనే ఇంత మంచి టీం ఉందని నేనైతే అనుకోలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. డైరెక్టర్ శ్రీకర్ అన్న హాయ్. మీ ముందు ప్రాజెక్ట్స్ కూడా నేను చూస్తాను ఇంటికి వెళ్ళి. సో వెయిటింగ్ అండ్ మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుసుకుంటే ఇంకా మాట్లాడచ్చు. సార్ శ్రీకర్ గారు ఒకసారి జస్ట్ మీరు కొద్దిగా మాట్లాడాల్సిన వస్తుంది సార్. కొద్దిగానే, ఎక్కువ అవసరం లేదు. ఓకే, June 6th ఫస్ట్ ఎపిసోడ్ వస్తుంది. సో మిస్ కొట్టకుండా అందరూ చూసి కమెంట్ చేస్తే చాలు. మీకు నచ్చినా నచ్చకపోయినా కమెంట్ రూపంలో చెప్పండి. నచ్చలేదంటే తిట్టండి, పర్లేదు, కమెంట్స్లోనే తిట్టండి, బయట వద్దు. పర్సనల్గా ఏం అనకండి. మీకు ఏమన్నా అనిపించినా యూట్యూబ్లో కమెంట్లోకి వెళ్ళి కొట్టండి, ఎవరికి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అలాగే మన విలేజ్ ఆర్ట్స్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటుంటే సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుచున్నామండి. ఒకసారి అందరూ ఒకసారి వీడియో ఒకసారి ఓపెన్ చేయండి. విలేజ్ ఆర్ట్స్ ఒకసారి వరుసగా చూసాము. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. ఇందాక నుంచి అందరిని పిలిచి ఇందాక స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకుని మాట్లాడావు కదా, ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడు. నీకు ఏమనిపించిందో చెప్పు, మొత్తం జర్నీ అంతా ఫస్ట్ నుంచి. ఇదే కదా ముందు కూడా చేసాం కదా, లాక్డౌన్ కూడా, అక్కడి నుంచి చెప్పు. అంటే లాక్డౌన్ చేసినప్పుడు అయితే అండి పరిగెట్టించి 15 రోజులు నాకు కాలు నొప్పి అసలు తగ్గలేదండి. ఆ రావణ్ గారికి కూడా తెలుసు, నేను చెప్పాను, సార్ రావణ్ గారు కాలు నొప్పులు తగ్గట్లేదంటే ఇంకా నయమయ్యా బాబు, నన్ను పరిగెట్టించలేదు అన్నారు. అలాగే ఇందాక సగం చెప్పాను, సగం చెప్పలేదు. విలేజ్ ఆర్ట్స్ ఉంది కదండి యూట్యూబ్ ఛానల్. అలాగే
మన వాళ్ళందరూ బ్యాచ్లో కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి మన డైరెక్టర్ గారు చాలా ఇదిగా చెప్పారు. అది నేను చాలా సీరియస్గా తీసుకున్నానండి. శ్రీకర్ గారు చెప్పిన అది యూట్యూబ్ ఛానల్ పెట్టండి, ఎవరికి నచ్చిన ఛానల్ పెట్టుకోండి, మనకి ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నారు. అలాగే నేను విఎన్ లాగ్స్ అని చెప్పేసి కుకింగ్ ఛానల్ పెట్టానండి. అదే విఎన్ లాగ్స్ కూడా విలేజ్ ఆర్ట్స్ చేసుకున్న తర్వాత విఎన్ లాగ్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి చూడండి. ఏదో వచ్చి రాని వంటలతో కొంచెం జనాలకి చూపిస్తూ ఉన్నాం. అలాగే 5,000 ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నారండి. అలాగే మానిటైజేషన్ కూడా అయిపోయింది. మన నాగేశ్వరరావు ఫేస్బుక్ కూడా ఫాలో చేయండి, అది కూడా మానిటైజేషన్ అయిపోయింది. చాలండి, కృష్ణరాజు గురించి అడిగితే మీ ఛానల్ చెప్పుకుంటారు. మరి వీళ్ళ టాలెంట్ ఏంటో మీకు అందుకే అర్థమవుతుంది. ఆర్టిస్టులకు పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, మరి టెక్నికల్ వాల్యూస్ కానీ, వాళ్ళకున్న తక్కువ ఖర్చుతో చిన్న ఎక్విప్మెంట్స్తో చేసిన ఇవి. మరి ఈరోజు ఫైనల్గా ఈరోజు మాతృ దినోత్సవం. మరి ఈ శుభ సందర్భంగా వీటిలన్నిటికీ కారణభూతమైనటువంటి వ్యక్తి బిహైండ్ ది స్క్రీన్ శ్రీ లక్ష్మి గారు, శ్రీకర్ వాళ్ళ అమ్మగారు. ఒకసారి వెళ్ళరండి. ఈవిడ వీళ్ళను భరించడం, ఒక శ్రీకర్ ఒక్కడనే కాదు, వీళ్ళందరినీ భరించడం చాలా గొప్ప విషయం. నెక్స్ట్ వీళ్ళ ఖర్చును భరించడం, వీళ్ళ తిండిని భరించడం. ఈవిడికి ఉద్యోగం చేసుకుంటా, మళ్ళీ దగ్గరలో కూడా కాదు, దాదాపు ఒక 25-30 కిలోమీటర్ల దూరం రోజు ప్రయాణం చేసి వచ్చి వీళ్ళందరినీ మరీ భరిస్తా, వీళ్ళ చాకరీ చేస్తా, వీళ్ళని మేము ఈ ట్రావెలింగ్ మొదలెట్టి 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళ బట్టి ఆవిడ ఇలా భరిస్తూనే ఉన్నారు. మరి ఆవిడ ఆశలు నెరవేరి ఆవిడ ఆశీస్సులతో మరి ఈ కృష్ణరాజు అనే ఈ వెబ్ సిరీస్ మంచి వ్యూవర్షిప్ను సంపాదించి శ్రీకర్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ఆవిడ తరపుని శ్రీకర్ టీంకి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. కెమెరా ఎక్కడో చెప్పు సాయి, ఎక్కడ చూడు. ఫోటో తీసుకో. కొంచెం ఫ్రంట్ నాలో స్టోరీయా చెప్పరా సరదాగా. అవును, ఏంటి మీ వాడు ఇంకా రాలేదు? ఈ పాటకు వచ్చేయాలా? అల్లుడిగా వచ్చేస్తున్నాడా? రే దోలగా, ఇంకొక మాట సత్య గురించి నీ నోటంట తప్పుగా అనిపించింది అనుకో. మరి లాగేంట్రా, అసలు అమ్మాయి లాంటిది చెప్తావుండే. మా ఊరు అమ్మాయిని చెప్పడం కాదు కానీ అమ్మాయి నిప్పు బాస్. నిప్పంటే ఎంతమంది తల్లి పెట్టిస్తుందో. నిప్పంటే బంగారం అని, ఇంత మచ్చ కూడా లేదని. నేను ప్రేమించిన అమ్మాయి బ్రో. అంత మంచి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు? నా పిల్లరా, నా పిల్ల. అయినా ఎందుకే ఎప్పుడు వాళ్ళు లేదా అనుకుంటారు వీళ్ళు లేదా అనుకుంటారని ఏడుస్తావు? వాళ్ళు ఏమైనా నా పెళ్ళికి కట్నం ఇస్తున్నారా, లేదా నా మొగుడు కాళ్ళు కడుగుతున్నారా? ఎకరం పొలం 50 లక్షలు కట్నం. నా ఎంటర్టైన్మెంట్ సంగతి ఏంటో నీకు చెప్పి నిన్ను లేకపోతే చంపేస్తారు. మీరు గర్వంగా తలెత్తుకొని తిరగాలి, మీరు ఎవరి దగ్గర తగ్గకూడదు. ఉద్యోగస్తులు మాత్రమే ప్రేమించగలరు అనుకుంటే ఈ ఉద్యోగస్తులందరూ ఇంత కట్నాలు తీసుకొని అరేంజ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారండి? నన్ను రచ్చుకోట్టుకో, నన్ను రచ్చుకోట్టుకో. నేను నా లైఫ్ని హ్యాపీగా గుడిపేద్దాం అనుకున్నాను. అది తెలియరాదరా, గడిపేద్దామని. నరికేయాలి వాడిని. ఇంకా చాలా మంది ఉన్నారు చదువుకున్న పిచ్చోళ్ళు. నేను చెప్పను మానండి. అదేరా మరి లవ్ స్టోరీ చెప్పన్నారా? ఇడేమో మందు అడుగుతాడు.
ఆడేమో సోడా అడుగుతాడు, ఈడేమో పల్లీలు అడుగుతాడు. మన నా లవ్ స్టోరీ ఎవడింటాడు రా? అబ్బా నువ్వు చెప్తుంటే సూపర్ గా ఉంది బ్రో. రే ఎక్కుతూ పదా వాడు సంగతి చూద్దాం. మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందంటరా. ఊరిని అదేనా పెద్ద బ్రహ్మ విద్యరా, ఆర్డర్ వేసి అవకపోతే అదే వస్తుంది ప్రశాంతత.